హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు సీతాకోక చిలుకల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నాను. సీతాకోక చిలుకలు లెఫిడోప్టెరా క్రమానికి చెందిన కీటకాలు. వీటికి 2 రెక్కలు మాత్రమే ఉంటాయని మనం అనుకుంటాం. అయితే వీటికి 4 రెక్కలు ఉంటాయి. అవి కప్పబడి ఉంటాయి. ఇవి వాటి పాదాలతో రుచి మరియు వాసనను చూడగలవు. సీతాకోక చిలుకలకు నోరు ఉండవు. దానికి బదులుగా ప్రొబోసిస్ అని పిలువబడే పొడవైన నాలుక ఉంటుంది. దీని ద్వారానే పువ్వుల నుండి తేనెని స్వీకరిస్తాయి. సీతాకోక చిలుకలు ఆహారం కోసం లేదా సంతానోత్పత్తి కోసం చాలా దూరం వలసపోతాయి. ఇవి గంటకి 12 మైళ్ళ వేగంతో ఎగురుతాయి. అంటార్కిటికా మినహా ప్రపంచంలో ప్రతి ఖండంలో వీటిని మనం చూడవచ్చు. సీతాకోక చిలుకలు ఎంత అందంగా ఉంటాయో మనకు తెలుసు. రకరకాల సీతాకోక చిలుకలు ఉంటాయి. అయితే వీటి యొక్క జీవితకాలం 15 నుంచి 29 రోజులు మాత్రమే ఉంటుంది. ప్రముఖ శాస్త్రవేత్త సీతాకోక చిలుకల గురించి ఏం చెప్పారంటే, సీతాకోక చిలుకల జాతి అంతరించిపోయిన కొన్ని సంవత్సరాలకే జీవరాశి మొత్తం అంతరించిపోతుందని చెప్పారు. ఫ్రెండ్స్, అలా ఎందుకు జరుగుతుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.